హాయ్ నేను సతీష్. సింగపూర్ లో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ప్రాణాపాయం తెప్పింది దేవుడి దయ వల్ల. అయితే ఈ ఇన్సిడెంట్ సింగపూర్ లో జరిగిన రోజు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో చెప్పాలనే ఈ వీడియో చేస్తున్నాను. మార్క్ శంకర్ కి ప్రమాదం జరిగి ఒకవైపు అంతా ఆందోళనకరమైన పరిస్థితి నెలకొన్న వేళ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఓ ఆలయాన్ని సందర్శించుకునేందుకు వెళ్లారు. ఆయన 7.5 మార్క్ శంకర్ కి ప్రమాదం జరిగిందని అప్పటికి తెలియకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఆలయ దర్శనానికి ప్రశాంతంగా వెళ్లి ఉంటారు అని అనుకుంటే పొరపాటే. తన కొడుకు ఇలా జరిగిందని తెలిసా కూడా పవన్ తన ఆలయ సందర్శనను వాయిదా వేసుకోలేదు. దీనికి కారణం ఏంటంటే ఆ ఆలయం విశిష్టత అలాంటిది. ఆ ఆలయంతో పవన్ కళ్యాణ్కు ఉన్న అనుబంధం అలాంటిది. ఆ ఆలయంలో ఉన్న దైవం మీద పవన్ కళ్యాణ్కు ఉన్న నమ్మకం అలాంటిది. ఈ విషయాలు చెప్పే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోలకు రీచ్ పెరగాలి. మీలాగే మరెంతో మందికి చేరాలంటే మీరు వీడియో కింద కనిపించే లైక్ బటన్ను నొక్కండి ప్లీజ్. అదొక్కటే మీ నుంచి నేను ఎప్పుడు కోరుకునేది. మీరు వీడియో చూశాక కొడదాంలో అనుకుని మర్చిపోతూ ఉన్నారు. అందుకే ఏమైతుంది, వీడియో చూస్తున్న వాళ్ళు కనీసం 10వ వంతు 20వ వంతు కూడా లైక్స్ కొట్టట్లా. దీనివల్ల లైక్స్ తగ్గడం, రీచ్ తగ్గడం జరుగుతుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందే లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి. అయితే పవన్ కళ్యాణ్ ఆలయ సందర్శనను వాయిదా వేసుకోలేదు. కానీ విషయం తెలిసిన వెంటనే తాను అటవీ ప్రాంతంలో ఉన్నప్పటికీ వెంటనే సింగపూర్ కాంటాక్ట్ చేసి తన కొడుకు క్షేమంగానే ఉన్నాడు, కొద్దిగా కాళ్ళు చేతులపై కాలిన గాయాలయ్యాయి, పొగ పీల్చడం వల్ల ఊపిరి సమస్యలు తలెత్తాయి, ఐసీయూలో ఉన్నాడు, ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు అని స్పష్టత అయితే తీసుకున్నారు ఆయన. ఇంకొకరు ఎవరైనా అయితే తర్వాత ఆలయ సందర్శనకు వెళ్ళొచ్చు, కానీ వెంటనే అన్ని వాయిదా వేసుకుని వెళ్ళిపోదామని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలేదు. కారణం ఏంటంటే ఆయనకి ఈ మొక్కు అంత ప్రత్యేకమైనది. ఎందుకో ఆ ఆలయం ఏంటి, దాని విశిష్టత ఏంటి, పవన్ కళ్యాణ్కి ఉన్న మొక్కు కథ ఏంటి అనేది తెలిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గిరిజన గ్రామమైన కురిడిలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఆ ఆలయానికి చేరుకుని శంకరుడికి అభిషేకం చేసి మొక్కు తీర్చుకునేందుకు వచ్చారు అక్కడికి. ఆ సమయంలోనే తన కొడుకు శంకర్కు అగ్ని ప్రమాదం జరిగింది అనే వార్త ఆయనకు తెలిసింది. అయితే ఆ స్కూల్లో చాలా పెద్ద ప్రమాదమే జరిగిన మృత్యుంజయుడిగా మార్క్ శంకర్ బయటపడ్డాడు. చాలా మంది అనుకోవచ్చు చిన్న గాయాలే తగిలాయంట కదా అని. బట్ అతని ఆయుష్ గట్టిది కాబట్టి చిన్న గాయాలతో బయటపడ్డాడు, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అలా అని ప్రమాదం మాత్రం చిన్నది కాదు. 4 అంతస్తుల స్కూల్ బిల్డింగ్లోనే 2-3 అంతస్తుల్లో ఈ ప్రమాదం జరిగింది. మీరు ఆ విజువల్స్ చూస్తే దాని తీవ్రత ఏంటో అర్థమైపోతుంది. చిన్నారులను ఫైర్ ఇంజిన్ సిబ్బంది కిటికీల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. పొరపాటున పిల్లలు కిటికీ నుంచి జారి పడితే అంతే. పాపం ఇప్పటికే ఓ చిన్నారి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తన పక్కన కూర్చున్న చిన్నారి చనిపోయిందంటే చాలా బాధగా ఉంది. ప్రమాద తీవ్రత ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చని పవన్ కళ్యాణ్ అయితే విచారం వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ తన కొడుకు శంకర్ దగ్గరికి వెళ్లే ముందు కురిడిలోని శంకరుడిని ఎందుకు దర్శించుకున్నారంటే ఆయనకు 2018 నుంచి ఉన్న మొక్కు తీర్చుకోవడానికే. 2018లో ఈ గిరిజన గ్రామమైన కురిడి గ్రామస్తులకు పవన్ కళ్యాణ్ ఓ మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడే శంకరుడి ఆలయానికి ఇప్పుడు వెళ్లి పూజలు చేశారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోనికి దిగి మొత్తం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 172 చోట్ల ఆనాడు తన మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసింది. జనసేన 137 స్థానాల్లో, పొత్తు పెట్టుకున్న బీఎస్పీ 21 స్థానాల్లో, సిపిఎం 7, సిపిఐ 7 స్థానాలు కలిసి మొత్తం ఈ 4 పార్టీలు కలిపి 172 చోట్ల పోటీ చేశాయి. ఆ సమయంలో పవన్ ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్న సమయంలో 2018లో కురిడికి వచ్చారు. ఆయన స్థానిక శివాలయాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో స్థానికురాలు రాములమ్మ మరికొందరు కలిసి ఆలయంలో పవన్ తరఫున మొక్కుకున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ కురిడి శివాలయానికి వచ్చి మీకు మొక్కు తీర్చుకుంటారంటూ ఆ రాములమ్మతో సహా స్థానిక కొందరు మహిళలు అయితే మొక్కుకున్నారు. రాములమ్మ గారు నేను మాట్లాడతా అడిగింది అసలు మీరు నిలబడి అందరూ చూడాలి కదా. కానీ 2019 ఎన్నికల్లో కాకపోయినా 2024 ఎన్నికల్లో వీళ్ళ మొక్కులు ఫలించాయి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వంలో అత్యంత కీలకమైన నేతగా చక్రం తిప్పుతున్నారు. అందుకే పవన్ నాటి మొక్కును తీర్చుకునేందుకు గుర్తు పెట్టుకుని మరీ కురిడి గ్రామానికి అయితే వచ్చారు. ఈ సమయంలోనే తన కొడుకు శంకర్కు కూడా అనుకోని ప్రమాదం వచ్చింది అనే ఫోన్ కాల్ అయితే ఆయన అందుకోవలసి వచ్చింది. ఆ శంకర్కి ఏమీ కాకుండా చూడమంటూ కురిడిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని వేడుకుని అభిషేకం చేసి మొక్కు తీర్చుకునే కుమారుడిని చూసేందుకు వెళ్ళాడు ఆయన. వాస్తవంగా పవన్ కు గిరిజన ప్రాంతాల్లో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. భీమలా నాయక్ సినిమా తీసిన తర్వాత వాళ్ళకి
ఆయన మరింత చేరువయ్యారు. దీనికి తోడు పవన్కు కూడా స్వతహాగా మన్యం ప్రాంతం అంటే చాలా ఇష్టం. ఆ విషయం ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే బయటపడింది. భద్రతాపరమైన ఇబ్బందులున్నాయి, వెళ్ళొద్దు అని ఆయన సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా లెక్క చేయకుండా కొద్దిమంది భద్రతతోనే గిరిజన ప్రాంతాల్లో కలిదిరిగి వచ్చాడు ఆయన. గిరిపుత్రుల కష్ట నష్టాలు, వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం అప్పుడే చేశారు ఆయన. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పవన్ 2 రోజుల అధికారిక పర్యటనలో ఈ గ్రామాల సందర్శన షెడ్యూల్ లేదు. 1000 కోట్లతో 1000 కిలోమీటర్ల రోడ్లను ఈ గిరిజన ప్రాంతాల్లో వేసే పనుల శంకుస్థాపన కోసం ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు. కానీ తనకు అత్యంత అభిమాన గ్రామమైన డుంబ్రిగుండ మండలంలోని కురిడి గ్రామంలో అడుగు పెట్టకుండా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన అధికారులకు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఆఖరి నిమిషంలో కురిడి గ్రామ పర్యటన ఖరారయింది. 2018 ఎన్నికల వేళ కురిడి గ్రామంలో తిరిగిన జ్ఞాపకాలు, ఆనాటి మొక్కు గురించి ఆ గిరిపుత్రులతో మాట్లాడి ఆ గిరిజన గ్రామంలో కలిగిదిరిగిన పవన్ కళ్యాణ్ మళ్లీ అవన్నీ గుర్తు చేసుకున్నారు. అదే ఊరిలో రచ్చబండ కార్యక్రమం కూడా పెట్టి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుని ఆదివాసీలపై తన అభిమానం చాటుకున్నారు. అధికారంలోనికి రాకముందు పవన్ స్వామి మా సమస్యలు విని పరిష్కరిస్తానని ప్రధానంగా రోడ్లు వేసి డోలీలో మోసుకుని వెళ్లే బాధ లేకుండా చేస్తానని మాట ఇచ్చారని, ఆ మాటను ఆయన నిలబెట్టుకునేందుకు అడవి తల్లి పేరుతో 1069 కిలోమీటర్ల రోడ్లు వేస్తున్నారని, మా భీమ్లా నాయక్ వచ్చాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడు అంటూ ఆదివాసీల ఆనందానికి అవధుల్లేవు. ఇప్పుడు నిజంగానే ఈ ఆదివాసీ గ్రామాలను కేవలం ఓట్లుగానే గతంలో చూశారు తప్ప 100 కిలోమీటర్ల రోడ్లు కూడా వేసేందుకు ఎంతవరకు ఇన్ని దశాబ్దాల్లో ఏ పాలకుడు ప్రయత్నించలేదు. అందుకే నేటికి కొండలు, గుట్టలు, గుంతలు, లోయలు, గట్టు పుట్టల మీదుగానే మట్టి దారుల్లో, డోలీల్లో అత్యవసర సమయాల్లో కూడా నలుగురు మోసుకుని రావాల్సిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. నేను గిరిజనులుగా పుట్టలేదు, నాకు గిరిజన మనస్తత్వం ఉంది. నాకు సో అదన్నమాట. పవన్ కళ్యాణ్ మొక్కు తీరింది, ఇచ్చిన మాట నెరవేరింది. ఆయన మొక్కులు ఫలించి మార్క్ శంకర్ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడు. పవన్ అన్నా లెజ్నోవ్కి 7.5 ఏళ్ల కిందట పుట్టిన మార్క్ శంకర్ పూర్తి పేరు కొనిదెల మార్క్ శంకర్ పవనోవిచ్. ఈ మధ్య కొద్ది రోజుల కిందటే పవన్ కళ్యాణ్ ఈ చిన్నోడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ పాపం షేర్ చేసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్ అయిన నేను అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో ఏకంగా గుండెల మీద రాళ్లు పగలగొట్టించుకున్నాను, చేతులపై 100 కార్లతో తొక్కించుకున్నాను. అలాంటిది ఇప్పుడు నా చిన్న కొడుకుని ఎత్తుకోలేకపోతున్నాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తీవ్రమైన ఒత్తిడితో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నానని వ్యాఖ్యానించారు. నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను, పెద్ద కొడుకుని ఎలాగ ఎత్తుకోలేను అనుకోండి, అది వేరే విషయం. రెండో కొడుకుని వాడిని ఎత్తుకోలేను, నేను అంత బలహీన పడిపోయాను. పవన్ చెప్పిన ఆ చిన్న కొడుకే ఈ మార్క్ శంకర్. పవన్ కళ్యాణ్కి మార్క్ శంకర్తో కలిసి మొత్తం 4 పిల్లలు. అందరికంటే పెద్దడు అకీరానందన్. రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు, ఆయన వయసు 21 ఏళ్ళు. పెద్ద కుమార్తె ఆద్య కొనిదెల, వయసేమో 14 ఏళ్ళు. చిన్న కుమార్తె పొలెన అంజనా పవనోవా, వయసు 11 ఏళ్ళు. అందరికంటే చిన్నాడు మార్క్ శంకర్ పవనోవిచ్, వయసు 7.5 సంవత్సరాలు. ప్రస్తుతానికి పవన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అతని పెద్ద కొడుకు అకీరానందన్ సినీ రంగ ప్రవేశానికి రెడీ అవుతున్నాడు. అకీరా సినీ రంగ ప్రవేశం చేస్తే టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్, రానా, మహేష్ బాబు సహా అందరికంటే ఎక్కువ హైట్ ఇతనే అవుతాడు. ప్రెజెంట్ అయితే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ అందరికంటే హైట్ ఉన్నాడు, 6.4 హైట్ ఉన్నాడు ఆయన. అకీరా హైట్ కూడా 193 సెంటీమీటర్లు, అంటే 6.4 ఫీట్ అన్నమాట. రానా దగ్గుబాటి 6.3, ప్రభాస్ 6.2, మహేష్ బాబు 6.2. సో వీళ్ళ మాదిరిగానే మంచి ఒడ్డు పొడుగుతో టాలీవుడ్లో జెండా పాతేందుకు అకీరానందన్ రెడీ అవుతున్నాడు. ఈ వీడియోకి ఇప్పటివరకు లైక్ కొట్టని వాళ్ళు ఉంటే ఇప్పటికైనా లైక్ కొట్టేసేయండి. రోజు మన చుట్టూ జరిగే అనేక ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ మీద డెప్త్ అనాలిసిస్ వీడియోలు మన ఛానల్లో రోజు అప్లోడ్ చేస్తూ ఉంటా. అవి మీకు వెంటనే రీచ్ అవ్వాలంటే, మీలాగే మరింత మందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.